మన దగ్గరనైతే అంగన్వాడీ టీచర్‌కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజైతే హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. మరి వాళ్ళకు సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి జీతభత్యాలు 2 నెలల నుంచి కొంతమందికైతే సుమారుగా 8, 9 నెలల నుంచెలైతే అందక వాళ్ళు కుటుంబము అదేవిధంగా వాళ్ళైతే రకరకాలుగా ఇబ్బందుల పాలవుతున్నారట. మరి వాళ్ళు ఏం మాట్లాడతారో ఒక్కసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు వాడపూర్ లక్ష్మి. మరి ఏంటి మేడం మరి మీరు ఈ ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు 2 నెలల నుంచి కూడా జీతాలు వేయట్లేరు. ప్రతి నెల కూడా పనిచేసి అడుక్కునే పరిస్థితి అంగన్వాడీ టీచర్లకు వచ్చింది. మేము ప్రతి నెల పనిచేసి అధికారుల చుట్టూ వినతి పత్రాలు తీసుకొని మరి తిరుగుతున్న పరిస్థితి. మాకు పనిచేసి కూడా అడుక్కుంటూ మాకు జీతాలు వేయండి అని అడుక్కునే దుస్థితి మరి వచ్చింది. కాబట్టి మరి ఇప్పుడు ఇన్ని నెలలు తిరుగుతూ ఉన్నాం. ప్రతి నెల మరి ఈ నెల జీతం వచ్చే నెల 2వ వారం, 3వ వారం, 4వ వారంలో వేస్తే ఉండే. ఇప్పుడు 2 నెలల నుంచి కూడా జీతాలు లేవు. కనీసము మరి ఎండాకాలం మా పిల్లలు హాస్టల్ నుండి ఇంటికి వస్తే కనీసం ఒక పూట మంచి భోజనాన్ని కూడా పెట్టలేని పరిస్థితిలో మా సోదరిమణులు ఉన్నామని చెప్పేసి ఎంతోమంది బాధపడుతూ ఫోన్ చేస్తూ ఉన్నారు. అంటే ఒంటరి మహిళలు ఉన్నారు. ఇదే జీతం మీద ఆధారపడుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరి దానికోసము అదేవిధంగా అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్లకు మరి సీతక్క గారు మొదటి సంతకంగా అప్గ్రేడ్ చేస్తూ మరి ఫైల్ మీద సంతకం చేశారు. అప్గ్రేడ్ చేసినాక 2 నెలలు మాత్రం పెంచిన వేతనం అమలు చేశారు. 12 నెలలు మరి పెండింగ్లో పెంచిన జీతాన్ని పెండింగ్లో పెట్టారు. మరి అప్పుడు కూడా ఇదే మీడియా సమావేశం ద్వారా మేము తెలియజేశాం, డిమాండ్ చేశాం, మా వేతనాలు మాకు వేయండి, పెంచిన జీతాన్ని వేయండి అంటే మరి ఏప్రిల్ 2025 నుంచి మళ్ళీ అమలు చేస్తూ ఉన్నారు. మరి 12 నెలలు కూడా పెంచిన జీతం పెండింగ్లో ఉంది. అది తక్షణమే మా ఖాతాల్లో జమ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రీ ప్రైమరీ స్కూల్ పెట్టారు. ప్రీ ప్రైమరీ స్కూళ్ళ ద్వారా మరి మాకు వచ్చేటటువంటి పిల్లల్ని పిల్లలు లేకుంటే ప్రీ స్కూల్ పిల్లల్ని మరి అంగన్వాడీ సెంటర్లు కుదించే ప్రయత్నం చేశారు గతంలో. మరి ఇప్పుడు కూడా ప్రీ ప్రైమరీ స్కూళ్ళ వల్ల పిల్లలు మరి అక్కడికి వెళ్ళిపోతే మరి మా కేంద్రాల పరిస్థితి ఏంది? మాకు ఏ బాధ్యతలు అప్పచెప్తా ఉన్నారు? మరి మమ్మల్ని తీసేసే ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా అని మా టీచర్లో ఆందోళన స్టార్ట్ అయింది. మరి మేము దీనికి ఎన్నోసార్లు దీన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా చాలా ప్రయత్నం చేశాం. కానీ రద్దు చేయకపోగా మరి ఈరోజు కనీసం అర్హత ఉన్న మా టీచర్లను కూడా అక్కడ అవకాశం కల్పించకుండా మరి ఇప్పటికి కూడా మభ్య పెడతా ఉన్నారు. ఇది చాలా దారుణం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అంగన్వాడీ కేంద్రాలకు ప్రీ స్కూల్ పిల్లలు లేకున్న అంగన్వాడీ కేంద్రాలకు ఎలాంటి ముప్పు వాటిల్లేదని హామీ ఇవ్వాలి. అదేవిధంగా ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో తీసుకున్నటువంటి సిబ్బందిని అర్హత కలిగిన అంగన్వాడీ టీచర్లకు అవకాశం కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు ఏదైతే మేనిఫెస్టోలో కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చారో మరి ఇప్పటి వరకు కూడా ఊసలేదు. కనీస వేతనం అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీసము ఉద్యోగ భద్రత లేని కారణంగా మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే క్వశ్చన్ అడుగుతూ ఉన్నాం అంగన్వాడీ టీచర్ల తరఫున. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మాకు మంచి రోజులు వస్తాయి, మేనిఫెస్టోలో మీరు బాగా పెట్టారు, మాకు ఖచ్చితంగా గుర్తిస్తారు, మహిళల్ని కోటీశ్వర్లు చేస్తారని చెప్పేసి అన్నారు. కాబట్టి మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ ఈరోజు కనీస వేతనం లేక రోడ్డు ఎక్కుతామని చెప్పేసి మాకు ఇచ్చే జీతాలు కూడా ఆపి రోడ్డు ఎక్కుతామని మాత్రం మేము ఊహించలేదు. కనీస వేతనం ఇవ్వకపోగా ఇచ్చే జీతాలు కూడా సకాలంలో చెల్లించక మా మీద మరి సర్పంచుల పెత్తనాలను కూడా అప్పచెప్పారు. మరి సర్పంచుల పెత్తనాలు గ్రౌండ్ లెవెల్లో చేస్తూ ఉంటే మా టీచర్లు ఉద్యోగ భద్రత లేని కారణంగా ఎన్నో ఇబ్బందులు పెడుతూ మా టీచర్లు అరగోసపడతా ఉన్నారు. ఇది మీకు కనిపించట్లేదని కూడా మేము అడుగుతూ ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలకి మేము ఇన్ని సంవత్సరాలు పనిచేసిన మరి మీ అంగన్వాడీ టీచర్లు ఒక మహిళలం మమ్మల్ని మీరు ఏ విధంగా గౌరవిస్తున్నారు, ఏ విధంగా మమ్మల్ని మీరు తీసుకుంటున్నారని క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈరోజు ఏ సర్పంచ్ వస్తే, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. అంగన్వాడీ టీచర్ మీద ఏదో ఒక ఎలిగేషన్ పెట్టాలి, తీసేయాలి, వాళ్ళ వ్యక్తుల్ని పెట్టుకోవాలని ఒక దురాలోచనలో ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా క్రింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో సర్పంచులు కానీ ఇంకా వేరే అధికారులు ప్రజాప్రతినిధులు చేస్తున్న పరిస్థితి. అందుకనే మాకు ఒక ఉద్యోగ భద్రత అనేది ఉండాలి. మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి, పిఎఫ్ అవకాశం ఈఎస్ఐ పిఎఫ్ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మా టీచర్లలో ఒంటరి మహిళలు ఉన్నారు, కనీసం మరి వితంతువులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, కనీసం ఇల్లు లేకుండా కిరాయి ఇళ్లలో గడిపే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వ పథకాలు అమలు కావట్లేదు. మాకు ఏమనంటే అంగన్వాడీ టీచర్గా అంటారు, ఎన్ని లక్షల జీతాలు ఇస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించారా మమ్మల్ని ఏమన్నా? మాకు కనీసం ఉద్యోగ భద్రత లేకుండా బతుకుతున్నాం మేము, మా ఉద్యోగం ఎప్పుడు పోతుందా అని చెప్పేసి కూడా అందరు కూడా భయపెట్టిస్తున్న పరిస్థితి ఉంది. అలాంటిది మాకు ప్రభుత్వ పథకాలు ఎందుకు అమలు చేయరు? మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదా తక్షణమే మాకు ఏదైనా సరే అందరికీ ఏదైతే అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అమలు చేయండి అని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి 2 నెలల పెండింగ్ బిల్లులు అలాగే ఉన్నాయి.
మరి వాళ్ళకి సంబంధించినటువంటి జీతభత్యాలను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సకాలంలో ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళైతే ఈరోజు నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. మరి వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లు ఏంటివి, మరి నిజానికి వాళ్ళకు జీతము సకాలంలో వస్తుందా రాదా అనే విషయాలను అయితే ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నారంపేట నుండి వచ్చినాము. నేను అంగన్వాడీ టీచర్ని. నా పేరు శ్రీలత. మాకు జీతాలు సరిగ్గా ప్రతి నెల రావడం లేదు. అలాగే పెండింగ్ జీతాలు అంటే ఒక సంవత్సరంవి పెండింగ్ జీతాలు ఉన్నాయి, పెరిగిన జీతాలు వేయలేదు. అలాగే మాకు ఆయా లేదనమాట. ఆయాలను వేస్తామన్నారు, అది కూడా వేయట్లేదు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు. అంటే ఇప్పుడు లోపల పిల్లలకు పెట్టేటువంటి అది ఆహారం విషయంలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా? మరి వాళ్ళకు కూడా ఏదైనా తగ్గించి ఇస్తున్నారా, సకాలంలో వాళ్ళకి ఇస్తున్నారా? ఏం లేదు, అలాంటివి ఏం లేదు. మీ సమ్మర్ హాలిడేస్ ఉన్నందుకు వాళ్ళకి టీహెచ్ఆర్ ఇంటికి పంపించేసేసినాము. అలాంటివి ఏమి ఇబ్బందులు లేవు. వాళ్ళకి టీహెచ్ఆర్ ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ మాకే ఇబ్బంది అవుతుందన్నమాట. అలాంటి వాళ్ళకి పోషకాహారం అందించే వాళ్ళకి మేము పోషకాహార లోపంతో మా పిల్లలు హాస్టల్కి వెళ్ళి వచ్చిండ్రు. వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు లేవు. ఏమి పెడదామన్నా ఇప్పుడు శాలరీస్ లేవు. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళే టైం వచ్చింది, స్కూళ్ళకు పంపించాలి. చాలా ఇబ్బందులు అవుతున్నాయి శాలరీ లేక మాకు. అంటే మీకు సుమారుగా ఎంత జీతం రావాలి ఇప్పుడు పెండింగ్? 2 months రావాలి పెండింగ్ జీతాలు. జీతం ఎక్కువ పెంచుతాము, వాళ్ళకు కావాల్సినటువంటి జీతము మేము తప్పకుండా అందిస్తామని చెప్పారు కదా, ఏమైనా పెంచిర్రా అమ్మ మరి మీకు? అలాంటిది ఏం పెంచకం లేదు. అప్పటి నుండి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఎలాంటి జీతాలు పెంపకం లేదు, ఏం లేదు. మరి మీ సమస్య ఏంటి? మరి అంగన్వాడీ టీచర్స్కి సకాలంలో జీతభత్యాలు అందట్లేదని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. మరి ఏంటి అసలు సమస్య? అవును సార్, మాకు జీతాలు నెల నెలకి సరిగా ఇవ్వట్లేదు సార్. అదేవిధంగా మాకు ఒక సంవత్సరం జీతం పెండింగ్ ఉంది సార్. ఆ పెండింగ్ వేతనాలు కూడా మాకు చేతికి రావట్లేదు. కనీసం చేసిన కష్టం కూడా మా చేతికి రావట్లేదు సార్. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సుమారుగా ఎంత జీతం రావాలమ్మా మీకు పెండింగ్ బకాయి? పెండింగ్ బకాయి సుమారు అంటే మాకు 12 నెలల జీతం రావాలి సార్. అంటే ₹1,00,000 దాటిపోయింది. అంటే 80,000 చిల్లర అయితే సార్. మరి అమ్మ, మీకు వచ్చేటువంటి ఈ స్వల్ప జీతంతో మీ కుటుంబాన్ని ఎట్లా గడుపుతున్నారు? అదేవిధంగా మీ పిల్లలకు కానీ లేదంటే మీ కుటుంబానికి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా చేసుకుంటున్నారు? మరి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అంగన్వాడీ టీచర్లు అంటే మెయిన్ అందరం ఆడపిల్లలమే సార్. ఆడపిల్లలం కాబట్టి కొందరు భర్తలు చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొందరు భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు ఉంటారు, కొందరు వికలాంగులు ఉంటారు. కాబట్టి మేము చాలా కష్టాలు ఎదుర్కొంటూ వచ్చే చిన్న జీతంతోనే మా ఫ్యామిలీ చూసుకోవడం కానీ, పిల్లల్ని చూసుకోవడం, చదివించడం, అదేవిధంగా ఇంట్లో రెంట్ కట్టుకోవడం, అనారోగ్య పరిస్థితులలో ఉంటే హాస్పిటల్ ఒక్క నెల జీతం అంటే ఒక్కోసారి హాస్పిటల్కి వెళ్తే ఆ జీతం కూడా సరిపోదు సార్. మేము అప్పులు చేసుకొని చాలా అప్పులలోనే ఉన్నామని చెప్తాం సార్. మేమైతే చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం సార్. నేను ఒక వికలాంగురాలిని. నాకు పింఛను కూడా కట్ చేసేసారు సార్. నాలాగా చాలామంది అంటే మా అంగన్వాడీ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఎలాంటి పింఛన్స్ రావు, ఎలాంటి గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి ఏ సదుపాయం రాదు సార్. మాకు కనీసం లేబర్ కార్డు వర్తించదు, ఇది ఇంద్రమ్మ ఇండ్లు వర్తించాయి, లేదా పింఛన్స్ రావు, ఏది కూడా ఉండదు సార్. చాలా ఇబ్బంది. జీతం కూడా సరిగా లేదు తక్కువ. మళ్ళీ పెంచుతాము అని చెప్పేసి 18,000 జీతం ఇస్తామని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి జీతం కూడా మాకు ఇవ్వట్లేదు సార్. కనీసం మా జీతం కూడా మాకు సరిగా టైంకి అందియట్లేదు సార్. 2 నెలల నుంచి జీతాలు సరిగా మా ఖాతాల్లో జమ చేయడం లేదు. మేము పని చేసి ప్రతి నెల జీతాలు అడుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. ప్రభుత్వాన్ని మా తరపున విన్నపం చేస్తున్నాం. ప్రతి నెల 1వ తారీఖు మా ఖాతాల్లో జీతము జమ అయ్యేలాగా చేయాలని కోరుతున్నాము. మీరు ఇక్కడ నుంచి? మాకు సేమ్ 2 నెలల నుంచి రా. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి సకాలంలో జీతాలు వేస్తున్నారా వేయట్లేదా? మరి వేయట్లేదు కాబట్టి అక్క పోయి ఆఫీస్ దగ్గర డైరెక్టర్ మేడం కానీ వాళ్ళని కలిసి అడగడం వల్ల మాకు మొన్న క్రెడిట్ అయిన అమౌంట్. అంటే మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి మరి? అంటే కరెక్ట్ టైంకి జీతాలు రాకపోతే మా ఇంట్లో గడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా మాకు. అట్లా ఇబ్బంది చాలా, పిల్లలకు ఫీజులు కట్టడం కానీ మా ఇంట్లో చేసుకోవడం కానీ అలాంటివి చాలా ఇబ్బందులు పాలవుతున్నాయి. ఏంటి సమస్య? మాకు వేతనాలు సరిగా రావడం లేదు. మాకు ప్రతి నెల వచ్చేటట్లుగా చేయాలి. మళ్ళీ సంవత్సరం పెండింగ్లో ఉన్న వేతనాలు కూడా మాకు వెంటనే చెల్లించాలని కోరుతున్నాం మేము ప్రభుత్వాన్ని. ప్రతి నెల మేము వర్క్ చేసి ప్రభుత్వాన్ని మా శాలరీస్ ఇవ్వండి అని మేము అడుక్కునే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి ఇంత దూరం వచ్చాము మేము. ప్రతి నెల మా శాలరీస్ మాకు 1వ తారీఖు లోపు మా ఖాతాలో జమ అయ్యి మాకు ఇప్పుడు అంగన్వాడీ టీచర్లలో వితంతువులు ఉన్నారు, హ్యాండ్ క్యాప్స్ ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకు కూడా పెన్షన్ వర్తించాలి.
తీసేసినారు. వాళ్ళకు కూడా శాలరీస్ మా శాలరీస్ ఉండవే చిన్న చిన్న అమౌంట్. అందులో నుంచి వీళ్ళ పెన్షన్లు అనేవి కూడా వస్తే కొంచెం మంచిగా ఉంటుంది వాళ్ళకి అని కోరుకుంటున్నాను. అంటే మీకు పెంచుతామని కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడం అయితే జరిగింది కదా, దాని గురించి అంటే పెంచిందా పెంచలేదా మరి? పెంచలేదు పెంచలేదు 3 సంవత్సరాలు అవుతుంది. ఎలాంటి చెప్పిరు కానీ ఎలాంటిది మాత్రం ఇవ్వలేదు. అమ్మ, మరి ప్రభుత్వాన్ని ముఖ్యంగా మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని అడగాలనే వచ్చాము ఇంత దూరము. మేము ప్రతి నెల ఒకటో నెల శాలరీస్ రావాలి. 12 నెలల అప్గ్రేడ్ అయిన శాలరీస్ అన్నీ మాకు ఇవ్వలేదు. 12 నెలల నుంచి పెండింగ్లో పెట్టారు. అవి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా మెయిన్ ఏంటంటే మా 12 నెలల జీతం అప్గ్రేడ్ అయినా 12 నెలల శాలరీ మా శాలరీ మాకు ఇవ్వాలి. మా జీతం మాకు వెంటనే చెల్లించాలి ప్రభుత్వము. తర్వాత మాకు కనీస వేతనము పెంచుతామని మాకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి హామీ నెరవేర్చలేదు. మాకు శాలరీస్ పెంచలేదు. మళ్ళీ శాలరీస్ కూడా మా శాలరీస్ మేము నెలంతా కష్టపడి చేసి కూడా ప్రతి 1వ తారీఖు వచ్చేసరికి మేము అడుక్కునే పరిస్థితి వస్తున్నది. కాబట్టి మా శాలరీస్ మాకు ప్రతి నెల వేయాలి. అట్లాగే మాకు జీతం కూడా పెంచాలి. ప్లస్ ఆయమ్మల్ని కూడా విడతల వారీగా కాకుండా ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్ కూడా మొత్తం కంప్లీట్గా పూర్తి చేయాలి. లేకపోతే మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆయమ్మ లేదు కాబట్టి మేము మా శాలరీలోకి వెళ్ళి డబ్బులు ఇచ్చి మా పర్సనల్గా పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నామండి మేము.